AUNO, Ancient Universal Nations Mobile Organization for all races of astro, geo, hydro, animals, plants, minerals, things and celestials welfare. ఈ అంశంలో భాగంగా ఇది ట్విట్టర్, యూట్యూబ్లో మనము చూసినప్పుడు కొంత అవగాహన వస్తుంది. ఇది కేవలం ఆరోగ్యానికి సంబంధించింది. హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటిది దీని యొక్క అంతర్జాతీయ యూనివర్సల్ లక్ష్యం. ది ఆర్గానిజం ఆఫ్ ఆల్ ఆర్గానిజం ఆబ్జెక్ట్స్, aims and objects will for future generations of all organism, animals, plants, minerals, things and celestials. IASO means the abbreviation International Administrative Service of All Organism. హెడ్ ఆఫీస్ అంటే ఏమిటి? ఈ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ఆల్ ఆర్గానిజం అని చెప్తా ఉన్నాడు. బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నప్పుడు బ్రెయిన్ ఆఫ్ ఆల్ ఆర్గానిజం. హెడ్ ఆఫీస్ అంటే ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి అర్థం వేరు, ఇందులో చెప్పేటువంటి అర్థం వేరు. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కట్టడము, ఒక చిరునామా అనేటువంటిది సిస్టంలో లేదు. ప్రతి ప్రాణిలో ఉండేటువంటి శిరోభాగము అది నార్త్ హెడ్ అవుతుంది, రిప్రొడక్టివ్ సిస్టము సౌత్ హెడ్ అవుతుంది. రెండు శీర్షాలు అని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది. నార్త్ సైడ్ ఉండేటువంటి హెడ్ అనేటువంటిది మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సౌత్ అనేటువంటిది రిప్రొడక్టివ్ సిస్టాన్ని సౌత్ అని చెప్తున్నాడు, ఆ హెడ్ అంటున్నాడు. మరో విధంగా కూడా దీన్ని ఇంకే విధంగా నిర్వచిస్తున్నాడు అంటే ది హెడ్ ఆఫ్ ది మేల్, ది హెడ్ ఆఫ్ ది ఫీమేల్ అనేటువంటిది కూడా ఒక నిర్వచనంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఫిమేలు కాదు మేలు కాదు అన్నప్పుడు ఇది ఏదైనా ఒక హెడ్, ఆల్ ఆర్గానిజం అన్నప్పుడు వాటి యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే అన్నిటికీ వస్తుంది కదా అనే అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు. కొంచెంగా తెలుసుకుంటాం. To storage of information, it's only the eternal micro and macrocosm is only the political administrative services, lab and library. ఈ యొక్క బ్రెయిన్ సిస్టమే ల్యాబ్ అండ్ లైబ్రరీ అంటున్నాడు. ఈ మహాప్రకృతే ల్యాబ్ అండ్ లైబ్రరీ అంటున్నాడే కానీ ఒక ప్రత్యేకమైనటువంటి లైబ్రరీ అనేటువంటిది, రచింపబడినటువంటి లైబ్రరీ అనేటువంటిది ఈ సిస్టంలో లేదు. ల్యాబొరేటరీ అనేటువంటిది కూడా ఈ సిస్టంలో రద్దయిపోయింది. మన నర్వస్ సిస్టమ్ ఆఫ్ సెంట్రల్ అనేటువంటిదే ల్యాబ్ అండ్ లైబ్రరీ అంటున్నాడు. ఈ విశ్వమే ఒక ల్యాబ్ అండ్ లైబ్రరీ అంటున్నాడు. మహాప్రకృతి ఎక్కడ మనం ప్రయోగం చేయాలనుకుంటే అక్కడికే పోయి ప్రయోగం చేయాలి. అంతేగాని వాటి నమూనాని ఇక్కడికి పెట్టి ఏదో చేద్దామంటే అది సరైనటువంటిది కాదని చెప్తున్నాడు ఈ సిస్టంలో. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఉదాహరణ చూసినప్పుడు, ఇప్పుడు భూమి యొక్క నమూనా అన్నప్పుడు ఎటువంటి నమూనాను చూపిస్తున్నారు? అది సహజమైంది కాదు. అంటే కనీసం
దాని యొక్క ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్లూసెంట్, ఓపేక్ బాడీస్ ఆఫ్ అర్త్, ప్లానెట్ అర్త్ అనేటువంటిది మనం చెప్పాలంటే ఇప్పుడు ఒపేక్ బాడీని ఇప్పుడు భూమి, ఘనం, ట్రాన్స్లూసెంట్ అనేటువంటిది ఏదో ద్రవ భాగం, నీరు, ట్రాన్స్పరెంట్ భాగం అన్నప్పుడు వాతావరణం అన్నాం అనుకోండి. ఆ నమూనాలో దాన్ని చూపించాలే కానీ అలాంటి విషయం లేకుండా చూపించినప్పుడు అది జెనైన్ కాదు అని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది. ఇక తర్వాత విషయం తర్వాత తెలుసుకుంటాం.